ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరును కేంద్ర బీజేపీ ప్రభుత్వం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ పేరును తొలగించినటువంటి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమైనా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పథకాలకు పేర్లు మారుస్తూ కాలయాపన చేస్తున్నాయి తప్ప, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రజల జీవితాలను మార్చమని తప్ప పేర్లు మార్పుడు, తెలంగాణ తల్లి రూపం మార్చుడు, ఇవన్నీ మార్చుకుంటూ కాలయాపన చేస్తూ 2 సంవత్సరాల కాలంగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని, ఇలాంటి పరిస్థితులను ప్రజలు ఎప్పుడు కూడా ఊహించలేదని, ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వెంటనే ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాపాలన చేయాలి తప్ప ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేయడం, ప్రజాపాలన పేరుతో దగాపాలన చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 3వసారి అధికారంలోకి వచ్చినాక కూడా కనీసం ప్రజల అవసరాలు తీర్చే అవకాశాలను కానీ ఆలోచనలు కానీ ఇంతవరకు చేపట్టలేదు. ఈ మహాత్మా గాంధీ పేరును తొలగించడం వల్ల మీ ప్రభుత్వానికి ఒరిగేదే ఉంది, ప్రజలకు ఒరిగేదే ఉంది. ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మీరు ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఉన్న మార్గంలోనే ఈరోజు పేరును తొలగించాలని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఈ ఉపాధి హామీ పథకంలో మీరు చేర్పులు మార్పులు అంటూ చేస్తున్నటువంటి పరిణామాలు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ప్రజలకు వేరే సమాచారం అందుతున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు, మేధావులు కూడా అంటున్నారు. కాబట్టి ప్రజలకు అవసరమైన ప్రజా జీవితాలను మార్చగలిగిన కార్యక్రమాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని సూచిస్తూ ఈ పేరును మార్చడాన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.